సరే అన్న, వెంకన్న కూడా ఫోన్ చేసి చెప్పు. ఓకే, నేను 5 minutes తర్వాత కలుస్తాను. మరి వస్తున్నా నేను. రఘు, ఈ కేసులో మన కాంప్రమైజ్ అయ్యేది లేదు. వాడు ఇప్పటికే సెటిల్మెంట్ చేసుకుంటా అని 3 నెలల సమయం వేస్ట్ చేసింది. ఆలస్యమైన కొద్దీ మన వల్ల మన కేసుకి ఇబ్బంది కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అన్న మరి? నేను రేపు కోర్టులో సాక్ష్యం చెప్పినా అనుకో, మనకు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశమే లేదు. ఏం చేద్దాం మరి? కేసు ఏ స్టేజ్లో ఉన్నా కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఏంటన్నా, అది పెద్ద ప్రాబ్లం కాదు. రేపు నాకు వీలు కాదన్న, వెంకన్నతో సాక్ష్యం చెప్పి. అదేంది రాక అప్పుడు ఫోన్ చేసినప్పుడు వస్తాను, మళ్ళీ ఇప్పుడు వీలు కాదంటున్నావు. ఇప్పుడు కూడా రానని చెప్పినా నేను మళ్ళీ వాయిదాలో సాక్ష్యం చెప్తా కావాలంటే. వెంకన్న, పొద్దున నువ్వు అన్నతో వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పు. ఓకేనా? సరే అన్న. సరే రఘు, అట్లే చేద్దాం. ఏమైంది? ఒకసారి ఫోన్ చేయకపోయినా వెంకన్నకు. మరి అత్తడా రాడా ఏందట? చేయి మళ్ళీ ఇంకే గుమాయించడం అవుతుంది. పని అవుతలేదు, ఏమైతలేదు. హలో వెంకన్న, ఏమైంది? లేట్ అవుతుంది, ఎప్పుడు వస్తావు? టైం అవుతుంది. ఎక్కడ దాకా వచ్చినావు? 10 నిమిషాలు అవుతుందా? సరే, తొందరరా 10 నిమిషాలు అవుతుంది అంటున్నాడు. 10 నిమిషాలా? ఏమైంది ఇంకా రాపోయే? 10 నిమిషాలు అంటే 20 నిమిషాలు అయిపోయింది కదా. సరే మళ్ళీ ఏతావా ఫోను? ఎక్కడున్నాను నీతోనప్పుడు? మరి అదే అప్పుడే వర్క్ షాప్ దాటినా అని చెప్పిండు. అరే, వర్క్ షాప్ నుంచి ఇక్కడ రావడానికి ఎంతసేపు అయిపోయింది? 10 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాలు వస్తాడు. మళ్ళీ ఒకసారి చేస్తాడు. చెయ్యి, ఒకసారి చెయ్యి మళ్ళీ. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. 10 నిమిషాలు వస్తున్నా అనే వ్యక్తి ఇంతవరకు రాలేదు. అదే నాకు డౌట్ వస్తుంది. ఆయన అరే, గుమాయిస్తలేదు. అప్పుడే వర్క్ షాప్ దాటినా అని చెప్పిండు. వర్క్ షాప్ కోర్టుకి ఎంత దూరం ఉంది? 5 నిమిషాల ముచ్చట. ఇప్పటికి 20 నిమిషాలు దాటిపోయింది. అదే చూస్తున్నా. మళ్ళీసారి చేస్తారా మరి? మళ్ళీసారి కాల్ చేస్తారా? చూద్దామా కాసేపు. ఇప్పటికి 2 సార్లు వేసిన లిఫ్ట్ చేస్తలేడు. ఆయనే ఫోన్ చేస్తుండ. మాట్లాడు, మరి ఒకసారి మాట్లాడు. హలో వెంకన్న, బండికి యాక్సిడెంట్ చేసిండు. ఏంటి యాక్సిడెంట్ చేసిండా? నా బండి గుద్దిండు, మా అన్న కాలు ఇరిగింది. హాస్పిటల్ తీసుకోవాలంటాడు, అందుకే ఫోన్ గుంజుకున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎల్ఎండిలో జరిగిందన్న. 10 నిమిషాల్లో కోర్టు దగ్గర ఉండాల్సిన వ్యక్తి ఎల్ఎండికి ఎందుకు వేయండు? సరే ఫోన్ ఆయనకి ఇవ్వు, నేను మాట్లాడతా. హలో హలో, ఏమైంది? యాక్సిడెంట్ చేసినట్టు వెంకన్న. యాక్సిడెంట్ ఎక్కడనట? ఎల్ఎండిలో. ఎల్ఎండికి ఎందుకు వేయండి? నేనే కోర్టు నుంచి ఎక్కడి నుంచి రావాలి? వర్క్ షాప్ నుంచి చెప్తున్న వ్యక్తి కోర్టు నుంచి వెళ్ళి అక్కడికి ఎందుకు వేయండు? గాడి యాక్సిడెంట్ అయింది. ఇదంతా గందరగోళం ఉంది. ఎవరితో ఫోన్ చేపించి మాట్లాడి ఫోన్ చెప్పచ్చు. అది అంత గేమ్ కాదు కదా మరి. వెంకన్నకి ఆడుతున్న ఆట కాదు కదా మరి. నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. చెయ్యి, మళ్ళీ ఒకసారి చెయ్యి. నాకెందుకు గేమ్ అనిపిస్తుంది ఇది. ఏమైందండి? ఏం చేయమంటే సాక్షిలో యాక్సిడెంట్ అయిందట. మొత్తం ఆగమాగం. చూడ మనిషిని చూడు, ఆగమాగం ఉన్నాడు. అబ్బా, ఇక సాక్షులను పెట్టుకొని ఇక మనం కేసు గెలిచినట్టే, ఇది అయినట్టే. రామరెడ్డి ఆడ నాటుకోలు కోసుకుంటా మంచి దావతులు ఇస్తుండట. ఇది కష్టమే అన్న. అసలు సాక్షులను పెట్టుకుంటే మనం కలవదు. ఇక పెట్టుకొని గాడి పోయి యాక్సిడెంట్లు చేసుడేంది? మళ్ళీ నేను ఎక్కడి నుంచి వర్క్ షాప్ దగ్గర నుంచి రావాల్సిన వ్యక్తి ఎల్ఎండి పోయి యాక్సిడెంట్ అయింది. అది లేకపోయినా డూప్లికేట్ సాక్షులు అయిపోయారు. వాళ్ళు దావత్ అలవాటు బయలుదేరిన అని చెప్పిండు. 20 నిమిషాలు అరగంట అయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎండిలో ఉన్న యాక్సిడెంట్ చేశాను అంటున్నాడు. వాళ్ళదు ఆ రామరెడ్డి కమ్మిండు, తాగుడు తినోడికి అలవాటు అయ్యారు. ఆ సాక్షులు వాళ్ళతోటి నువ్వు కేసు గెలవన్న కష్టమే. ఫోన్ ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. అవన్నీ అట్టి ముచ్చట్లే. వాళ్ళు రారు, అది కాదు. వాళ్ళు తాగుడుకి అలవాటు అయ్యారు. అంటే దావతులు రోజు దావతులు అవుతున్నాయట. అట్లా కాదు, రాకపోతే రానని చెప్తా అంటే ఆడ మందు మళ్ళీ దొరుకుతా. అదే దావత్ ఉన్న ఇది కమ్ముకుంటా అంటే ఆడ రోజు మందు దొరుకుతుంటా దావతులు అవుతాయి. బంద్ చేస్తే రానంటే దావతులు రావుగా. సాక్ష్యం చెప్పాల్సి ఉండేవాళ్ళు. వాళ్ళ సాక్ష్యం తీసుకుంటా, జడ్జి దగ్గర ఉందని చెప్పి రమ్మంటే వస్తా అని చెప్పారు.
రానోడు ముందే చెప్తే అయిపోతుండే కదా, ఒక డేట్ అనేది తీసుకుని ఏదో ఒకటి అట్లా చెప్తుంటే కదా. తీసుకున్నా అయిపోతుంది. నీకు అర్థమైందా? వర్క్ షాప్ దగ్గర ఉన్న అన్న వ్యక్తి కోర్టు దగ్గరికి రావాల్సినోడు ఎల్ఎండిలో యాక్సిడెంట్ అయింది. మరి ఇక అర్థం చేసుకోవాలి. వాళ్ళతోటి ఇబ్బంది, సాక్షులతో ఇబ్బంది అన్న. నువ్వు ఆగం కాకు, నువ్వు ఆగం కాకు, ఏదైనా దారి చూడు. దారి చూద్దాం. రామరెడ్డి ఇవాళ సాక్షులు వస్తుండ్రా? ఏమైనా పనున్నా అనేయాల? ఏం పర్లేదు ఇవాళ. నువ్వు నిమ్మలంగా ఉండు, చూస్తా ఉండు. సినిమా మొత్తము మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది నీకు. ఒకసారి వాసన చూడు అటు సైడ్ ఎంత ఆవాహం ఉన్నాడో చూసినావా? ఏ ఒక్క సాక్ష్యం రాడు, ఇంకా పిచ్చిలెత్తది చూడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను పిలుతున్నావు ఒకసారి మాట్లాడదా అనకపోతే చూడు. నువ్వు ఏం పని అయితే లేదు, ఏం పర్లేదు. టిఫిన్ చేసావు, మీల్స్ వరకు ఉండు. ఈ దీంతో నీకు కడుపు నిండుతుంది, నీకు మీల్స్ అవసరం లేదు. సరే సరే. అన్న ఏందే టిఫిన్ అంటున్నావు, భోజనం అంటున్నావు, సినిమా చూపిస్తా అంటున్నావు, మాకు ఆవుతలేదు ఆత్రం. ఏం సినిమా చూపిస్తావు, ఏం కథ? సాక్షులను గిట్ట కమ్మినావా ఏంది మొత్తానికి? నా పుణ్యాల పైసతో నడవడానికి అదేముంటుంది, అన్నీ నడుపుతాయి. పావుగంట ఓపిక బట్టి మొత్తం అయిపోతాయి స్టోరీ. ఎవరెవరు ఇంతకి ఎవరిని కమ్మినావు మెయిన్ గా? ఎవరిని గమ్మాలో వాళ్ళనే గమ్మినామా అయిపోయి. అక్కడ వాళ్ళ టెన్షన్ చూస్తే తెలుస్తలేదా సినిమా? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు టెన్షన్ చూస్తేనే అక్కడ తెలిసిపోతుంది. అయిపోయింది ఇవాళ రేపట్ల క్లోజ్. ఓకే ఓకే. హలో రఘు, వెంకన్న ఎల్ఎండిలో బైక్ యాక్సిడెంట్ చేసిండంట. వాడెవడో వెంకన్న ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. నేను కూడా ఫోన్ చేసిన అన్న, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. ఇదంతా వెంకన్న ఆడుతున్న డ్రామాలా ఉంది రఘు. 10 నిమిషాల్లో కోర్టుకు వస్తున్నా అన్న వ్యక్తి 20 నిమిషాల తర్వాత ఎల్ఎండి పోవుడేంది, యాక్సిడెంట్ చేసుడేంది. వాడెవడో వెంకన్న ఫోన్ గుంజుకొని నాకు ఫోన్ చేసి చెప్పుడేంది. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అన్న నేనైతే వరంగల్లో ఉన్నా, కావాలంటే నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నేను నిన్నట్లేదు రఘు, నీ గురించి కాదు, నేను వెంకన్న గురించి మాట్లాడుతున్నా. సరే అన్న, నేను ఒక్కొక్కసారి వెంకన్నకు ఫోన్ చేసి చూస్తా. సరే ఓకే అన్న. ఏం టెన్షన్ పెట్టుకోకు మొత్తానికి. ఆ రామరెడ్డి ఏడున్నాడో చెప్పు, ఆ పైసలు ఎంత అంత తీసుకొని ఆయనతో కథం చేసుకో ఆ కేసు. ఈ రోజు అచ్చుకుంటా పోతా అంటే ముగ్గురు ఛాయలు టిఫిన్లకి వీటికే ఇది అవుతుంది పని దండుగా. అది ఎంత ఇస్తే అంత తీసుకొని కథం చేసుకో రామరెడ్డి తోటి. అవసరం ఉంటే నేను మాట్లాడతా రామరెడ్డికి, నేను మాట్లాడి చెప్తా. మాట్లాడుతుంటాడు కదా, ఆయన ఏమంటుండు, 1,00,000 రూపాయలకు మించి ఇయ్యను ఆయన. 1,00,000 1,50,000 2 లక్షలు ఎంతనో కథం చేద్దామే. కూర్చుంటే ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి కథం చేద్దాం. ఆయన కూడా కోర్టుకు వచ్చిండు, పిలిపిద్దాం, మాట్లాడితే ఏమున్నది ఆయనతో మాట్లాడి సెడి చేద్దాం. ఏమున్నది కూర్చొని 10 అటు ఇటు కథం చేద్దాం. ఊకే ఈ అత్తుడు వాళ్ళ అత్తుడు వీళ్ళ అత్తుడు, ఆ సాక్షులు రారాది కాదు ఇది పోదు. పైసలు తీసుకొని వాళ్ళు కేలు కథం దుకాణం బంద్ చేస్తే అయిపోయి. ఈ టెన్షన్ ఉండదు మనకు కూడా. ఇప్పుడు ఈయనకి యాక్సిడెంట్ ఆయనకి యాక్సిడెంట్ ఈ పెంట ఏం పనికి పెంట అది. ఇవాళ డ్రామాలే ఆడుతారు కంప్లీట్ వాళ్ళు అర్థమైంది, డ్రామాలు ఆడుతురు కానీ కథం చేసుకో. ఎంతో కొంత మాట్లాడదాం, పిలిపించి కథం చేద్దాం. అటు ఇటు 10 రూపాయలతో వీకింది పోతుంది, ఈ టెన్షన్ ఉండదు. ఇక ఎంతకో ఓడగొడతాం కానీ మనం రామరెడ్డి పిలిచి మాట్లాడతాం. మాట్లాడమంటావా? మరి చెప్పు, మాట్లాడతాం. నీకు కంప పోవాలంటే కథం చేసుకో. ఇక పైసలు ఇవ్వలేకుండా రేపు సంపాదించుకోవచ్చు. ఏమున్నది, కంప ఓడగొట్టుకోవాలి. మాట్లాడతాం. ఏమున్నది, మాట్లాడతాం. అటు పోతే మేము పిలిచి మాట్లాడతాం. నమస్తే, ఏం సంగతి? రానా మంచిగా గమ్ముతున్నావు కానీ సాక్షులను మరి ఏంది ఇప్పుడు ఎంతకైతే కథం అవుతుంది, ఏంది కథ? ఆయన ఒకటి అంటాడు, పంపిన లక్షిత ఇదంతా కాదు ముచ్చట కథం ఏమని చెప్పి నిన్ననే చెప్పిన. చెప్తే కాదు నేను ఏం చెప్పాలి? సాక్షులు గీక్షులు ఇవన్నీ పెట్టుకొని మరీ 1,00,000 రూపాయలు అంటే మా ఇబ్బంది అవుతుంది. నా దగ్గర స్కోప్ అంతకన్నా ఎక్కువ లేదు. ఉండేది ఉంటే 50కి 20కి నేను కొట్టడానికి ఏం లేదు. అదే చెప్తానా, నేను ఇప్పుడు కూడా అదే చెప్తానా. కథం ఏం ముచ్చట గదే 1,00,000 రూపాయలకు. నాకు అంతకన్నా ఎక్కువ లేదు. ఉండేది ఉంటే ఇంతగానో నేను ఎందుకు అడుగుతానే? 2 నిమిషాలే మరి పిలిపిస్తా, మరి మాట్లాడదాం. ముఖం ముందట అయిపోతుంది ముచ్చట. చెప్పినట్టు వినాలి. ఇక ఇద్దరు ఇనూరి కాంప్రమైజ్ చేద్దాం, కథం చేద్దాం. కావాల్సింది ముచ్చట కథమే. అట్లయితే కాంప్రమైజ్ ఓకే చెప్పి ఇప్పుడు ఎంబడి అమౌంట్ కొడతా, అక్కడ లోపల అది అయిపోతుంది. కథం చేద్దాం. ఇక ఇదే అయితే
నిద్రలేని రాత్రులు గడుపుతాండు ఈ తలకాయ పంచాయతీ ఏంది ఇదంతా? ఈ దీనికి ఎందుకన్నా అంతగానము టెన్షన్ ఉండదా? అదే చెప్తాను నువ్వు. వాళ్ళని కమ్మవాడితే మొత్తం సాక్షులంగా అమ్మవాడి ఏమున్నా నా దోస్తాలు ఇక బయటికి పోరా దోస్తాన్ల కేసు ఉన్నప్పుడు తాగింది వేరు, దోస్తాన్ల తాగింది వేరు, తిన్నది వేరు. అందుకే కోట్లు ఉన్నప్పుడు దాగుడు తినుడు పెడతాలేం కదా రాత్రి ఇప్పుడు పూట్లే వాళ్ళు గట్లే. సాక్షులు ఉండే నువ్వు దావతులు ఇస్తా అంటే మేమే రాత్రి అనుకుంటాం నడుపుతావా? కమ్మ- పొద్దుగాల నడుపుతావా? ఆ, ఎవరికి ఎరక? ఇప్పుడు తెలియదు. తెలియదు అరే, అది, అన్న రా, అది తెలియదు. చెప్పండి. ఇక మరి అన్న ఎట్లా అంటే అన్న నువ్వు మాట్లాడు. మాట్లాడినా మరి ఇంటర్వ్యూ అన్న 2 అయితే ఇచ్చేసే కథం చేద్దామని నేనంటే నా స్తోమత గంతే ఉన్నదన్న, లక్ష్యనే బలికి అన్నట్టు ఆయన మాట్లాడుతాడు. నువ్వు అన్నదానికి కుందేలకు 3 కాళ్ళు ఉంటాయి, నలుగురు చెప్పినట్టు తినాలి, ఆయనే నువ్వు, ఆయన అన్నది కాదు నువ్వు అన్నది కాదు, మరి 5-10 అటు ఇటు ఓడకూడదు అని మా ఆలోచన ఉన్నది. నువ్వేమంటావు? నువ్వు 2 మీద ఉన్నావు, ఆయన 1 మీద ఉన్నాడు. కనీసం 2 లక్షలు ఇస్తే మనం సాక్షులకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కదా. అరే దునపోదు పాలు విన్నట్టు వినిదేమే, ఆయన నాయకి రెల్లయ్యి అంటాను, ఏం చేస్తాం మనం? ఇవి ఓడగొట్టుకుంటే అయిపోతాయి కదా, పైసలు ఇవ్వాలా కాకుంటే రేపు సంపాదించుకుంటాం. కానీ ఈ తిరుగుడు ఈ మాట ఇవన్నీ ఏంది, అందరి పని ఇబ్బంది అవుతుంది కదా. నలుగురు సాక్షుల ముచ్చట నేను చూసుకుంటా, అన్నకి ఇచ్చే లక్ష్యం డైరెక్ట్ ఇంకేమన్నా చూడరాదే మీదికి? అరే ఇంకేంది సాక్షులను చూసుకుంటానన్నా, అన్నకు ఉన్న లక్షల నేను ఏమన్నా కట్ చేస్తానా అదే చెప్తాను కదా. అదే బాగా లాస్ అవుతానా అంటాను, కొంచెం చూడు జర. లాస్ అవుతాను అందరం ఉన్నాం, ఏదో ఒకటి కథం కావాలి. చెప్తాను కదా, ఇక ముచ్చట వద్దని చెప్పనే దానికే సరే అని చెప్పి ఏమంటే ఆయన సాక్షులను అందరినీ చూసుకుంటాడట, ఆయన ఏమన్నా చేసుకొని ఎవరు రూపాయలు అడగరు, ఏం కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాడట, కథం చేసుకో. ఈ పంచాయతీ అద్దెగా తలకాయ పద్దు సెకండ్ ఇచ్చుకున్నా కానీ కథం చేసేది మళ్ళీ దీని గురించి మళ్ళీ జనరేటర్ ఉండదు, మళ్ళీ 3 ముచ్చట్లు ఉండదు. ఇక మీరు సాక్షుల దగ్గర కూడా చిన్న ముచ్చట మాట్లాడాలి, అట్లుంటది అన్న ముచ్చట కథం అయితే మనం మన లెక్కనే ఉండాలి ముచ్చట. అంతే సరేనా? ఓకేనా? రైట్, మంచిది మరి, రైట్ అన్న, సంతోషం. ఓకే మంచిది. ఏమైంది రామరెడ్డి? ఇంకేమున్నది, అయిపోయింది లక్షకు. మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా? వాళ్ళదే ఇంకేమైనా 2 లక్షలు అప్పుడు ఏమో అన్నారు, అడిగిల్లు 2 కానీ ఇక అన్న వాళ్ళు చెప్పి నాకు కాదని చెప్పిన 5 లక్షలు అంత అయిపోయినట్టేనే. ఏ సాక్షులను నేను చూసుకుంటా అని చెప్పిన, వాసుకు 1,00,000 ఇస్తాను చెప్పినా మార్నింగ్ అయిపోతుంది స్టోరీ అని చెప్పి అయిపోయింది. ఇంకేందుకు ఇక ఇంత డేంజర్ నా కొడుకులు ఏడ దొరికిరే వాస అంటే. అది కూడా ఫ్రెండ్స్ అయ్యి ఉండి పైసల కోసం ఇంత నీచంగా, ఇంత నమ్మక ద్రోహం అయితే వాస్తవమే ఇది. నమ్మక ద్రోహం అయితే ఏమన్నా ఫ్రెండ్ సర్కిల్ వేస్ట్. అది ఎంత వదిలేద్దామన్నా నమ్మక ద్రోహం ఉన్నది చేస్తాం, అది అసలు మంచిది, అది మంచిది కాదు, ఎన్నిటికైనా మంచిది కాదు. అది ఏమైంది లోపల జడ్జి వారం రోజులు కేసు వాయిదా వేసిండు. ఇక అప్పుడే సాక్షులు కూడా వచ్చి మరి మొత్తం సాక్ష్యం ఇట్లా అంతా చెప్పాలని సాక్షులు ఖచ్చితంగా రావాలి ఆ రోజు అని చెప్పాను. ఫైనల్ కాబట్టి సాక్షులు ఉండాలి. ఇక అదే రోజు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ సాక్షులు చెప్పించి అంత ముచ్చట క్లోజ్ చేస్తే అయిపోతుంది. మరి వారం రోజులు అంటే ఒక డేట్ ఫిక్స్డ్ అదే 7వ తారీఖు. వారం అంటే మరి వాటిలో మాట్లాడుకున్నప్పుడు అలా వారం అంటే అటే పోతుంది. డేట్ ఫిక్స్ అయింది, 7వ తారీఖు ఫైనల్ సాక్ష్యం చెప్పాలి. అది సరే 7వ తారీఖు అయితే కొంచెం కథం చేసేది. ఇక 7వ తారీఖు ముచ్చట రైట్ బాస్. వాసు ఇంకా బండికి యాక్సిడెంట్ అయిందట, నాకు ఫోన్ చేసి చెప్పిండు, నన్ను కోర్టుకు వెళ్ళమని చెప్పిండు, అందుకోసమనే వచ్చా. షూర్, కేసు అయిపోయింది, సెటిల్మెంట్ చేసుకున్నా. సెటిల్మెంట్ అయిందా? ఇంతకు 1,00,000 సెటిల్ చేసుకున్నా కిషోర్. మొన్న మాట్లాడినప్పుడు రామరెడ్డి 1,00,000 ఒప్పుకున్నాడు, నువ్వు వట్టిగా తొందరపడి 1,00,000 ఒప్పుకున్నావు వాసు. రామరెడ్డి 1,00,000 ఇస్తున్నప్పుడు నాకేం చెప్పలేదు కిషోర్? అంత అయ్యాక ఇప్పుడు వచ్చి చెప్తున్నా. అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ ఏం లేదు వాసు, మొత్తం అంతా డీల్ ఓకే అయినాక నీకు చెప్దాం అనుకున్నావు అంతే. ఎంకన్నా యాక్సిడెంట్ రామాడు కరెక్టేనా కిషోర్? ఏమో వాసు, యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను నాకు చెప్పిండు. 10 నిమిషాల్లో కోర్టుకు వస్తాన వ్యక్తి 20 నిమిషాల తర్వాత ఎల్ఎండికి ఓడింది, అక్కడ యాక్సిడెంట్ చేసుకుంది. వాడెవడైనా ఫోన్ గుంజుకొని నాకు ఫోన్ చేసి చెప్పుడేంది, నా ఫోన్ లిఫ్ట్ చేయని ఎంకన్నా నీకు ఫోన్ చేసి చెప్పుడేంది? ఇదంతా డ్రామాలకు కనిపిస్తుందా నీకు? కిషోర్ సెటిల్మెంట్ అయిందని వెంకన్న ఫోన్ చేసి చెప్పు అన్న. ఈ కిషోర్ గాడు పోయి వెంకన్న ఫోన్ చేస్తాడు, వాడు ఫోన్ చేసినాక 5 నిమిషాలనే వస్తాడు, వాడు ఎక్కడో ఉంటాడు. యాక్సిడెంట్ అంతా డ్రామానే, లంగనా కొడుకు. అది ఇంత ఘోరం తయారైంది.
మొత్తానికైతే పని అయిపోయింది. పని అయితే అయిపోయింది. దేవుని దయ వల్ల మొత్తానికైతే కొంచెం మెంటల్ టెన్షన్ తగ్గింది. ఫస్ట్ ఏమన్నారు కానీ ఇంత నమ్మక ద్రోహం చేసే వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళకు సిగ్గు శరం ఏది లేకుండా ఉండే, తిన్నామా పన్నామా తెల్లారు అన్ని మర్చిపోయినామా ఇట్లా తయారైన వీళ్ళకి సరిపోతుంది అంతే. ఇక అడ్మిషన్ ఏదో అడిగితే మనం ఇస్తుంటాం కదా, న్యాయంగా ఉండి సాక్ష్యం చెప్తే వేరే ఉంటుంది కదా. లే నీకు న్యాయానికి రోజులు ఎక్కడియా ఇప్పుడు పైసతోటి పని. న్యాయానికి రోజులు ఉన్నాక నన్ను నమ్మిన నమ్మక ద్రోహం చెప్తారు. కేసులో వాళ్ళే సాక్షులు ఫస్ట్ ఉండి మనం వాడే ఇట్లా ద్రోహం చేసి మనతో దగ్గర అమౌంట్ తీసుకుని రామాడితే ఇక పైసలు మందు అట్లా వేయిస్తున్నాయి వాళ్ళతోటి. వాళ్ళు లాస్ట్ టైం ఒక ముచ్చట చెప్పిన గుర్తుందా, కామాతురాణం నా భయం నా లజ్జ. అది అక్కడ ఇక్కడ కూడా నమ్మక ద్రోహం ఇదంతే. ఇది కూడా అంతే కామన్ అది. ఈ కాలంలో కామన్ అది. కొంచెం మనమే జాగ్రత్తగా ఉండాలి తప్ప వేరే ఏం లేదు. వాళ్ళైనా ఫ్రెండ్స్ సర్కిల్ లో గంత నమ్మక ద్రోహం చేయద్దు. ఒక సామెత ఉన్నా చూసినా, నమ్మక ద్రోహం ఎక్కడ చేస్తారు, నమ్మిన కన్నా చేస్తారు. అట్నే మోసపోయినంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. సరే ఏదైతే మంచి జరిగింది, పని అయిపోయింది. ఓకే పని అయిపోయింది. కొంచెం రిలాక్స్ రైట్ అన్న రైట్.